పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. ఈ లైవ్ కార్యక్రమానికి మీరే మా అతిథిగా, మా ప్రసంగికుడిగా, మా తండ్రిగా, మా రక్షకుడిగా నీకు ఘన స్వాగతం మేము పలుకుతున్నాం. లైవ్ అంతా కూడా నీ ఆత్మచేత నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఎంతమంది లైవ్ కార్యక్రమం ముందు కూర్చున్నారో వారి జీవితాల్లో నీ కార్యాన్ని జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, మనందరం యేసయ్యను ఆరాధించబోతున్నాం. ఆ ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆ అతికాంక్షణీయుడు, మనోహరుడు, అతి సుందరుడు, ఆ మృత్యుంజయుడైన యేసయ్యని మనందరం ఆరాధిస్తుండగా నీ కుటుంబంలో, నీ జీవితంలోకి పరలోక సన్నిధి దిగబోతున్నది. మన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో రెండు చేతులు ఎత్తి ప్రభుని ఆరాధిస్తూ మన హృదయాలను యేసయ్యకి సమర్పించుకుంటూ అందరం యేసయ్యను ఆరాధిద్దాం. ఎంతమంది లైవ్ చూస్తున్నారో చేతులెత్తి చప్పట్లు కొడుతూ యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఈ మొదటి ఆరాధనలోనే పరిశుద్ధాత్మ దేవుడు మన ఎద్దుకు దిగి వచ్చే విధంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ ప్రభువా, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, నిన్ను ఘనపరుస్తున్నామయ్యా. నీకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పూజనీయుడవు, స్తోత్రారుడవు, నీవే కీర్తనీయుడవు, అందరం స్తుతిద్దాం. స్తోత్రమయా నా యేసయ్యా, నీకే స్తోత్రమయా, నీకే స్తోత్రమయా నా యేసయ్యా, నీకే స్తోత్రమయా. అతికాంక్షణీయుడా నా యేసయ్యా, నీకే వందనము, నా యేసయ్యా, నీకే వందనము. ఈ మధ్యాహ్న వేళ ఏ పోరాటాల మధ్యలో లైవ్ చూస్తున్నావో, సమాధానం, నెమ్మది లేని స్థితిలో నీ జీవితం ఉందేమో. ఆయన రక్తధారలతో నిన్ను వెలయించుకున్నాడు. ఆయన శ్రేష్టమైన ప్రేమతో నిన్ను పిలుచుకున్నాడు. ఆయన ఈ ఆరాధనలో నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. నీకోసం రక్తం పెట్టి, ప్రాణం పెట్టి, సర్వం ఇచ్చిన యేసయ్యని ఆరాధించు. థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్తుతిస్తున్నాం ప్రభా. నీ రక్తధారలతో వెల ఇచ్చి కొన్నావే, నీ శ్రేష్ఠ ప్రేమతో నన్ను పిలుచుకున్నావే. నీ రక్తధారలతో వెల ఇచ్చి కొన్నావే, నీ శ్రేష్ఠ ప్రేమతో నన్ను పిలుచుకున్నావే. నీ బలియాగమే నన్ను విమోచించెనే, నీ సిలువ త్యాగమే నాకు విలువనిచ్చెనే. నీ బలియాగమే నన్ను విమోచించెనే, నీ సిలువ త్యాగమే నాకు విలువనిచ్చెనే. ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును, ఎల్లవేళలా నిన్నే స్తుతించెదను, ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును, ఎల్లవేళలా నిన్నే స్తుతించెదను. అతికాంక్షణీయుడా నా యేసయ్యా, నీకే. हेलो दोस्तों, आज मैं आपके लिए నా యేసయ్యా, నీకే వందనము. అతికాంక్షణీయుడా నా యేసయ్యా, నీకే వందనము, నా యేసయ్యా, నీకే వందనము.
నీవే పూజనీయుడవు, స్తోత్రారుడవు, నీవే కీర్తనీయుడవు, పరిపూర్ణుడవు, నీవే పూజనీయుడవు, స్తోత్రారుడవు, నీవే కీర్తనీయుడవు, పరిపూర్ణుడవు. నీకే స్తోత్రమయా, యేసయ్యా. యేసయ్యా. నీకే స్తోత్రం. నీకే స్తోత్రమయా, నీకే ప్రభువా స్తోత్రం. నీకే స్తోత్రమయా, నీకే 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 స్తోత్రం నాయన. నీకే స్తోత్రమయా, నీకే స్తోత్రం నాయన. నీకే స్తోత్రమయా, నా యేసయ్యా. నీకే స్తోత్రమయా, థ్యాంక్ యూ లార్డ్. నీకే థ్యాంక్ యూ ప్రభువా. నా యేసయ్యా. యేసయ్యా. నీకే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈ సమయంలో సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆయన నీకోసం బలి అయిన దేవుడు. ఆయన శ్రేష్టమైన ప్రేమతో నిన్ను కొనుక్కున్న దేవుడు ఆయన. అందుకే ఆయన శిలువ బలియాగం నిన్ను విమోచించింది, నీకంటూ ఒక విలువనిచ్చింది. అందుకని ఈ మధ్యాహ్నం వేళ లైవ్ లో అది జ్ఞాపకం చేయటానికే నిన్ను దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడమంటున్నాడు. ఎందుకంటే అలిసిపోయావేమో, కృంగిపోయావేమో, నలిగిపోయావేమో, ఒకవేళ నీ జీవితంలో వేదన, దుఃఖము, కన్నీరుందేమో, తెలియని శాపాన్ని అనుభవిస్తున్నావేమో. కానీ ఈ మధ్యాహ్నం ఈ ఆరాధనలో ప్రభు నిన్ను దర్శిస్తుండగా నీ హృదయం తెరిచి, యేసయ్యా నాతో మాట్లాడయ్యా, నాకెవరు లేరు నాయన, నన్ను బలపరచువాడవు, శక్తినిచ్చేవాడవు, జీవమిచ్చేవాడవు, నా కొరకు సర్వం ఇచ్చిన దేవుడవు నీవే యేసయ్యా, నన్ను దర్శించవా అని ప్రార్థన చేస్తావా? తండ్రి, మా ఆరాధన మీ సన్నిధికి చేర్చుకోండి. ఎంతమంది బిడ్డలు లైవ్ ముందు కూర్చున్నారో ప్రభా, వారి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, విడుదల లేని స్థితిలో ఉన్నారు. వారికి నీ కృపనిచ్చి వారితో మాట్లాడి వారి జీవితంలో మీరు అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మీ అందరి జీవితాల్లో ఒక బలమైనటువంటి కార్యాన్ని లైవ్ ద్వారా చేయాలని ఆశ కలుగున్నాడు. మేము మొన్న నరసరావుపేట ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ 4 దినాల సభల్లో ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు. లైవ్ ద్వారా మాకు ఒక లైఫ్ వచ్చింది. నిజంగా లైవ్ ద్వారా నన్ను ప్రభు స్వస్థపరిచాడు. ఒక సహోదరి టెస్ట్ మని చెప్పిందండి, 10 years నుంచి ఆమె కాలు నడవలేని స్థితిలో భయంకరమైనటువంటి పోరాటంలో ఉందట. లైవ్ లో ప్రార్థన చేసు ఆ ప్రార్థించిన వాటర్ తాగగానే ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. అప్పటి నుంచి ఆ మందిరానికి, దేవునికి నమ్మకంగా ఉండటం ప్రారంభించింది. ఈ రోజు లైవ్ మీ జీవితానికి లైఫ్ ఇవ్వాలని. ఎందుకు? పాపములో ఉన్నావేమో, వ్యసనాలకు బానిసై ఉన్నావేమో, ఒకవేళ శాపం అనేటువంటి దుప్పటి క్రింద ఉన్నావేమో, నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో, ఎటు తోచని స్థితిలో నీ జీవితం ఉందేమో. అయితే నీకు శుభవార్త ఏంటంటే, లైవ్ ఈ రోజు నిన్ను దర్శించి లైవ్ ద్వారా యేసు నిన్ను తాకాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే, దీనులని లేవనెత్తే ప్రేమ. మనం అనుకుంటాం ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా అందరూ కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు, లెంట్ డేస్ పాటిస్తున్నారు, చాలా మంది ఆయా పద్ధతుల్లో ఈ దినాల్లో ప్రిపేర్ అవుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి నిన్ను విమోచించిన దేవుడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈ లోకంలో ఎన్ని పోరాటాలు నీకు ఎదురొస్తున్నా, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తం కార్చినవాడు నీ జీవితానికి ఒక విడుదలంటూ ఇవ్వడా అనే విషయాన్ని దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు నేను పాపినని కుమిలిపోతావు? ఎందుకు నేను దోషిని, నాకు క్షమాపణ లేదనుకుంటావు? నా జీవితానికంటే విడుదల లేదని ఎందుకు బాధపడతావు? ఈ లైవ్ కార్యక్రమం ఎందుకో తెలుసా? దోషినైన నిన్ను, పాపినైన నిన్ను పవిత్రంగా ప్రభు యేసు మార్చడానికే ఈ లైవ్ ద్వారా నీ గృహంలోకి యేసయ్య అడుగు పెడుతున్నాడు. లైవ్ ఏంటంటే, మేమున్నాం కానీ మా ద్వారా ప్రభు యేసు మీ జీవితాల్లోకి వస్తున్నాడు. ఇక్కడ ఈ లైవ్ లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో కార్యం చేస్తున్నాడు. మీరెంత మూర్ఖతలో ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నా, ఒకవేళ ఈ పాపమే కాక మరణకరమైన శరీరక సంబంధమైన రోగమైన మూలుగుతున్న, నెమ్మది లేని స్థితిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు నిన్ను తాకి నీ పాపం నుంచి, శాపం నుంచి, వ్యాధి నుంచి లేవనెత్తబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకంలో వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన తన బిడ్డల్ని కనికరించి, రక్షించి, బాగు చేసేవాడు. అదే విధంగా ఆయన యొక్క పద్ధతులు నడిచినటువంటి ఆయన శిష్యులు యేసయ్యని చాలా దగ్గరగా చూశారు. ఆయన రోగులు